ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఫిబ్రవరి నెలలో గ్రహాలు 1-2-2026 నాటికి గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకుందాము. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలో ప్రస్తుతానికి రాహు సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం అంతా రాహు అక్కడే ఉంటారు. కుంభరాశి అధిపతి శనుడు, ఆయన 2వ ఇంట్లో ఉన్నారు. కుంభరాశి వారికి 2వ ఇంట్లో ఉన్నారు. ఇక తర్వాత మిథునంలో గురువు వక్రించున్నారు. సింహంలో కేతు ఉన్నారు. ఇక వ్యయంలో కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. అందువల్ల ఈ రాశి వారికి, ఎందుకంటే వ్యయంలోనూ పాపగ్రహాలు, లగ్నంలోనూ పాపగ్రహం, ద్వితీయంలోనూ పాపగ్రహం, అందువల్ల ఈ రాశి వారికి ఈ మాసం చాలా ఇబ్బందులు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కుంభంలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. అందువల్ల ఈ నక్షత్ర జాతకులందరూ కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అకారణ కలహాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పాపగ్రహ సంచారము, వ్యయంలో పాపగ్రహాలు అంటే చాలా ఖర్చు ఉంటుంది. అందులో కుజుడు ఉన్నారు అని అంటే కూడా అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, వాహన ప్రమాదాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ మాసంలో మీకు చోర భయం కూడా కనిపిస్తుంది. అందువల్ల మీరు మీ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రయాణాలు చేస్తే కనుక వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో కూడా మీరు ప్రయాణాలు సాధ్యమైనంత వరకు చేయకుండా ఉండండి. ఎందుకంటే చోర భయం ఉంది కనుక మీరు తాళాలు వేసి వెళ్తే దొంగతనాలు జరిగే అవకాశం కూడా చాలా కనిపిస్తోంది ఈ మాసంలో. ఇంకా విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు విదేశాలకి వెళ్ళగలుగుతారు. ఇంకా బంధుమిత్రులతోటి కొంచెం విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 3 లగ్నంలోనూ, వ్యయంలోనూ, ద్వితీయంలో కూడా పాపగ్రహాలు ఉన్నాయి కనుక ఈ రాశి వారికి కొంచెం ఆచితూచి మాట్లాడడము, ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయడము, ఇంట్లోంచి కాలు బయట పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము, ప్రతి క్షణం అలర్ట్గా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ఇక జాయింట్ పార్ట్నర్ బిజినెస్ చేసే వాళ్ళకి పార్ట్నర్స్తో ఇబ్బంది ఉంది. అందువల్ల మీరు ఆ పార్ట్నర్ని తొందరగా నమ్మొద్దు. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. మీ బిజినెస్లో వాళ్ళు ఎట్లా చేస్తున్నారో వాళ్ళ వల్ల మీకు ఏమైనా జరుగుతుందేమో అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉండండి. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఇంకా అకారణంగా కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరితో మాట్లాడినా గొడవకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే స్థల మార్పు, ఒక చోట నుంచి ఇంకో చోటకి మారడం, అది ఉద్యోగరీత్యా అవనండి, ఇల్లు కానివ్వండి, ఏదైనా మీకు ఈ మాసంలో స్థల మార్పు కనిపిస్తుంది. ఉన్న చోట నుంచి వేరే చోటకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అది మంచిదైతే మీకు చాలా మంచిది. ఒకవేళ ఇదైతే ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండడం చాలా మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేసేటట్లయితే మీరు మీ జేబులో ఒక వెల్లుల్లి పైన పెట్టుకోండి. మీ వెహికల్లో కూడా ఒక వెల్లుల్లి పైన పెట్టుకోండి. దానివల్ల మీకు ప్రయాణాలు కొంచెం సబబ్గా జరిగే అవకాశం ఉంటుంది. ఇక గ్రహాల మార్పులు ఏంటంటే ఇప్పుడు మీకు వ్యయంలో ఉన్న గ్రహాలన్నీ కూడా మీ లగ్నంలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే రవి 13వ తారీఖున కుంభంలోనికి వస్తున్నారు. అలాగే శుక్రుడు 6వ తారీఖున కుంభంలోనికి వస్తున్నారు. బుధుడు 3వ తారీఖున కుంభంలోనికి వస్తున్నారు. అప్పుడు కుంభంలో 4 గ్రహాలు అవుతాయి. రవి, రాహువు, బుధుడు, శుక్రుడు. వ్యయంలో కుజుడు ఉన్నాడు. అందువల్ల ఈ రాశివారు ఫిబ్రవరి మాసం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల 15వ తారీఖున మహాశివరాత్రి. కుంభరాశి అధిపతి శని భగవానుడు కనుక శని భగవాను నుంచి మనకి కష్టాలు అసలు ఏ కష్టమైనా తీరేది శివాభిషేకం వల్లే. ఎటువంటి కష్టాన్నైనా తీర్చగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికి ఉన్నది. అందువల్ల మీరు ఈ శివరాత్రిని బాగా ఉపయోగించుకుని శివారాధన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శివాలయం దర్శనం చేసుకోవడము, చేతనైతే ఉపవాసం చేయడము, దాని తర్వాత జాగరణ చేయడం వల్ల శివుడు పరిపూర్ణమైన ఆశీస్సులు మీకు అందజేస్తాడు. దానివల్ల శని భగవాన్ నుంచి వచ్చేటటువంటి బాధలన్నీ కూడా తగ్గుతాయి. మేషరాశి వారికి 12వ ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది, ఏలినాటి శని కూడా జరుగుతుంది కనుక. అలాగే కుజుడు, మేషరాశికి అధిపతి కుజుడే అయినా కుజుడు 4వ దృష్టి కూడా మేషరాశి మీద ఉంది. వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి
పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గుతాయి. అందువల్ల శివ అభిషేకాలు చేయడము, శనికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు. ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. తర్వాత వృషభ రాశి వారికి శని 3వ దృష్టి, శని మీనంలోంచి వృషభ రాశిని 3వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అని అంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని అయ్యవారిని ప్రార్థించడం వల్ల, వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇంకా మిథున రాశిలోనే గురువు ఉన్నారు, ఆయన వక్రించి ఉన్నారు. అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుధుడు కనుక విష్ణాలయాలు సందర్శించడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అదేవిధంగా దత్తాత్రేయుడిది కానీ సాయిబాబాది కానీ లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి. తదుపరి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి. ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు అందరూ సప్తమ దృష్టితో కర్కాటక రాశిని చూస్తున్నారు. అందువల్ల వీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అమ్మవారి అభిషేకాలు చేయడము, లలితాదేవి కానీ రాజరాజేశ్వరి కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయడము, లక్ష్మీదేవి పూజ చేయడము, అట్లాగే శివాభిషేకం చేయించడము, అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుందన్నమాట. తర్వాత సింహరాశికి అధిపతి రవి అనుకూలంగా ఉండాలి అని అంటే విష్ణుని పూజించాలి. ఇంకా సింహరాశికి రాహు 7వ దృష్టి ఉంది, కుజుడు 8వ దృష్టి ఉంది. అందువల్ల కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. రాహు దృష్టి నుంచి తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము, మంగళవారం నాడు దుర్గాదేవి ఆలయంలో రాహు దీపాలు పెట్టడము, ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము, అట్లాగే అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుంది అన్నమాట. సింహరాశి కన్యారాశి వారికి మీనంలో ఉన్న శని కన్యారాశిలో 7వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల కన్యరాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడు కోసం విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, శివాభిషేకం, శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది. తదుపరి తులారాశికి గురుడు పంచమ దృష్టితో చూస్తున్నాడు. అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి. అయినా సరే వీరు అమ్మవారి ఆరాధన చేయడము, ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారి ఆరాధన చేయడము, గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ లేదా సాయిబాబాని కానీ పూజించడము. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశికి అధిపతి గురువు సప్తమ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. అందువల్ల వీళ్ళు గురువుకు సంబంధించిన ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడము లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఆరాధనలు, గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక తదుపరి మకర కుంభరాశులు, ఈ రెండిటికి శని అధిపతి. ఈ రాశిలోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగ్గ సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. ఈ 2 రాశుల వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి. తదుపరి మీనరాశికి అధిపతి గురువు, మీనరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము, శని భగవాన్ నుంచి ఏళ్ళనాటి శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము, గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు.